ముందే చెప్తున్నా ఈ వీడియో చాలా డిస్టర్బింగ్ గా ఉంటది. యుఏకి చెందిన ఒక అబ్బాయి సెప్టెంబర్ 2018 నుండి కనిపించకుండా పోయిండు. అయితే అతని గురించి ఫ్యామిలీ మెంబర్స్, పోలీస్ వాళ్ళు చాలా విధాలుగా ట్రై చేశారు. అయినా కూడా అతని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోలేకపోయారు. అయితే మిస్ అయిపోయిన ఈ అబ్బాయి వాళ్ళ బ్రదర్ కి ఒక డౌట్ వచ్చింది. అదేంటంటే ఇతను కనిపించకుండా పోయి 3 months అవుతున్నా ఇతను లవ్ చేసిన అమ్మాయి ఇతని గురించి తెలుసుకోవడానికి రాలేదు. వెంటనే ఆ అమ్మాయి ఉంటున్న ఫ్లాట్ కు వెళ్లి తన గురించి ఎంక్వైరీ చేస్తే తనకేం తెలియదని చెప్పింది. అయితే కొద్దిసేపు అక్కడే ఉండి ఆ రూమ్ మొత్తం అబ్జర్వ్ చేస్తుండు. అయితే తనకి గ్రైండర్ లో ఒక పన్ను కనిపించింది, టీత్ కనిపించింది. అయితే ఆ అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు అబ్జర్వ్ చేస్తే ఆ అమ్మాయికి పన్ను పోయినట్టుగా ఎక్కడ కనిపించలేదు. వెంటనే ఈ అబ్బాయికి డౌట్ వచ్చి ఆ పన్ను తీసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్లి జరిగింది మొత్తం చెప్పిండు. పోలీసులు ఆ పన్నును DNA టెస్ట్ చేస్తే ఆ పన్ను ఆ అబ్బాయిదని కన్ఫర్మ్ అయింది. వెంటనే ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ అబ్బాయి ఎక్కడున్నా ఎంక్వైరీ చేస్తే ఆమె ఒక భయంకరమైన విషయం చెప్పింది. అదేంటంటే ఆ అబ్బాయిని చంపేసి ముక్కలు ముక్కలుగా చేసిన అతను ప్రైవేట్ పార్ట్స్ వండి దగ్గరలో కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో వర్క్ చేసే పాకిస్తానీ వర్కర్స్ కి తినిపించడాన్ని కూల్ గా చెప్పింది. అసలు ఎందుకు చంపినామని అడిగితే తను చెప్పిన రీజన్ ఏంటంటే ఈ అబ్బాయి నాతో 7 years రిలేషన్షిప్ లో ఉండి ఇప్పుడు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటా అని చెప్పిండు. అందుకని కోపంతో ఇదంతా చేసినా అని చెప్పింది. పైగా ఈ అమ్మాయి ఆ అబ్బాయి కంటే 10 years పెద్ద అంట. మీరు మాత్రం లవ్ చేసి ఇలా మోసం చేయాలని అసలు అనుకోకండి. ఇలాంటి రియల్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.